బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో 11వ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉభయ సభల ముందుకు రెండు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన సవరణ బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పరీక్షల సవరణ బిల్లుపైన చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో 11వ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు ఉభయ సభల ముందుకు రెండు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన సవరణ బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పరీక్షల సవరణ బిల్లుపైన చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో 11వ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా ఈ రోజు ఉభయ సభల ముందుకు రెండు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించిన సవరణ బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా అదే సమయంలో ప్రభుత్వ పరీక్షల సవరణ బిల్లు పైన చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, ఈ రోజు ఉభయ సభల ముందు రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, నేడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 11వ రోజు కావడంతో మరోసారి కీలక చర్చలకు వేదిక కానుంది. ప్రభుత్వం పలు ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. ప్రతిపక్షాలు కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా సిద్ధంగా ఉన్నవి. ఈ రోజు ప్రధానంగా రెండు కీలక బిల్లులను పార్లమెంటు ముందుకు రానున్నవి. అందులో విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు ఒకటి కాగా, రెండు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన బిల్లు మరొకటిగా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సభలో ఈ న్యాయమూర్తులకు సంబంధించిన బిల్లులు కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండు బిల్లులపై కూడా అధికార ప్రతిపక్షాల మధ్య విస్తృత చర్చ జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం పరీక్షల సవరణ బిల్లు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వ నియామక పరీక్షల్లో పేపర్ లీకు, అక్రమాలు, అదేవిధంగా ప్రాక్టీస్ ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లులు ప్రాధాన్యతగా సంప్రదించుకుంది. అయితే పారదర్శకంగా భద్రతలు మార్చే విధంగా కూడా దీన్ని ప్రవేశపెట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం నిరుద్యోగులు పెరుగుదల, రైతుల సమస్యలు, అదేవిధంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తీవ్రంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మనం విదేశీ విరాళాల నియంత్రణ బిల్లుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన బిల్లు కూడా కావచ్చు, ఇవి కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కీలక బిల్లును ఈ సమావేశంలో ఆమోదించేయాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. అందుకోసం అధికార పక్ష సభ్యులందరూ కూడా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఇప్పటికే హిప్ జారీ చేయడం జరిగింది. ఇవాళ సభలో జరిగే చర్చలు, బిల్లులపై సభ్యుల అభిప్రాయాలు, ప్రతిపక్షాల నిరసనలు, ప్రభుత్వం ఇచ్చే సమాధానాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారనున్న పరిస్థితుల్లో ఈ రెండు కీలక బిల్లులను కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. అయితే మనం చూసుకోవచ్చు, గత 10 పార్లమెంటరీ అదేవిధంగా రాజ్యసభ సంబంధించిన సమావేశాలు ఏ విధంగా జరిగావో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కూడా సభలు సజీవంగా జరగకుండా వాకౌట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రవేశపెట్టే ఈ రెండు కీలక బిల్లులకు సంబంధించి కూడా ఏ విధంగా చర్చ ఉంటుంది, దీనికి ప్రతిపక్షాలు ఏ విధంగా మద్దతు తెలుపుతాయనేది ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటికే అధికార పక్షం కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు కీలక బిల్లులను కూడా ఈ రోజు సభలో ఆమోదింప చేసేందుకు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పేపర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి కూడా చర్చ జరిపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉభయ సభలు కూడా కొంత గందరగోళ పరిస్థితుల్లో ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి దీనిపై ఎలాంటి వ్యూహంతో వెళ్తావో కొంత ఆసక్తికరంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీరు అన్నట్టుగా ఉభయ సభలు గందరగోళంగా జరిగే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. మరి ఈ మూడు కీలక బిల్లులపైన చర్చ జరిగే అవకాశం ఉందంటారా, మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందంటారా?
ఎన్డీఏ కూటమి అయితే ప్రతిపక్షాలు ఈ 10 రోజులు కూడా ఏ విధంగా సభను గందరగోళం చేసావో ప్రజలందరూ క్షుణ్ణంగా చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విదేశీ విరాళాల నియంత్రణ బిల్లుకి సంబంధించి అదేవిధంగా ముందు నుంచి అనుకుంటున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పెంపుకు సంబంధించిన బిల్లులు కూడా ఈ రోజు ఉభయ సభల్లో, అది ముఖ్యంగా ముందు పార్లమెంటులో ప్రవేశపెట్టవా లేకపోతే రాజ్యసభలో ప్రవేశపెట్టడం అనేది ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు. అయితే ఉభయ సభల్లో కూడా ఈ బిల్లును ఆమోదం చేసే విధంగా ఒక వ్యూహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యాజ్ యూజువల్ గా ప్రతిపక్ష పార్టీలు అయితే ఈ రోజు కూడా తమ నిరసనలు తెలిపేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నవి. దానికి సంబంధించి పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల కూడా అధికార బీజేపీకి సంబంధించి, ఎన్డీఏ కూటమికి సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా సభ గందరగోళ నేపథ్యంలోనే మొదలవుతుంది అనే ఒక ఇండికేషన్స్ అయితే వస్తున్నవి. అయితే ఈ 3 బిల్లులే కాకుండా ఇంకా మరికొన్ని బిల్లులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం అయితే ఏదైతే వాళ్ళ తాలూకా పార్లమెంటరీ ఎజెండాలో పెట్టిన దీనిగా చూసుకుంటే ఈ రోజు ఈ 3 బిల్లులపై కూడా కీలకమైన చర్చ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి కూడా కీలకమైన బిల్లులు. ఎందుకంటే విదేశీ విరాళాలకు సంబంధించిన బిల్లు కూడా కీలకమైన, అటు లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా పలు నివేదికలు, కమిటీ సిఫార్సులు సభ ముందుకు ఉంచే అవకాశాలు కూడా ఉంది. అవసరమైతే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్లు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో దానిని కూడా పరిశీలించే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లుల్ని వ్యతిరేకించే విధంగా, ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించే బిల్లుపై కూడా కీలక చర్చ మారే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నవి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఒక స్పష్టత కోరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. ఎందుకంటే ఇది కొన్ని ఎన్జిఓస్ కి అణిచివేయడానికి మాత్రమే ప్రభుత్వం ఈ బిల్లులు తీసుకొచ్చింది. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న కొన్ని ఎన్జిఓస్ టార్గెట్ గా ఈ బిల్లును తీసుకువస్తుందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల పార్టీలు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన పెంపుపై కూడా వ్యతిరేకించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనేవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని పెంపు చేయడం కూడా ఒక స్వార్థ రాజకీయాల కోసమే ఎన్డీఏ కూటమి దీన్ని బిల్లులు ప్రవేశపెడుతుందని ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్నవి. ఈ రెండు కూడా చాలా కీలకమైన బిల్లులు. ఈ 2 బిల్లులకు సంబంధించి ఈ రోజు ఆమోదించే విధంగా, తర్వాత దానిపై చర్చ జరిగే విధంగా వ్యూహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు వరకు అయితే ఈ 3 బిల్లులకు సంబంధించి అయితే చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.